ఓం నమఃశివాయ. ఇష్టకామ్యాలు నెరవేర్చే మహిమాన్విత దైవంగా ఖ్యాతిగాంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన సతీష్ రెడ్డి గారు, లింగారెడ్డి గారు శివయ్య సాయుధ్యంలో తరించారు. ముందుగా ఈ శివబంధువులు శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకుని శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ. హర 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 నమః శివార్పణమస్తు. ఓం శతమానం భవతి హితాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. భక్తులిద్దరూ పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఓం అగ్నే స్వః భూ స్వః ఓం భూ స్వః ఓం స్వః ఓం మహ స్వః ఓం భూర్భూ స్వః మహర్జన స్వః. ఈ సందర్భంగా అర్చకులు హోమబొట్టు పెట్టి హోమభస్మాన్ని, పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. అనంతరం నూతన శివాలయ నిర్మాణంలో భాగమై తలో చేయి వేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం. ఈ సందర్భంగా రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు శివాలయ నిర్మాణ సంకల్పం గురించి, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు గురించి తెలిపారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్య సేవలో తరించిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా కాపాడాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.